అక్కడ ఎక్కడెక్కడెక్కడ పాగలు కుత్తి ఎందుకో అంటే కుక్కర్ అన్నట దేడిది మాకు మనిషి గక్కడే ఉన్నారా ఇద్దరు మొగలు చూస్తారు వాళ్ళు ఏమంటారు ఎంతమంది ఉన్నారు బిడ్డ ఇద్దరు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి పోరి పోతే పోతన సంతానం అవుతుంది నీకు పోరు వారు నీ మోరుగా నువ్వు లేచిపోయి మొక్కతురారా నేను ఓదురుగా మరి నా భార్య వచ్చిందా రాలే నీ భార్య నాతో తోలు ఇద్దరం పోయి మొక్కుతాం పోరు వారి ఇక్కడ దాన్ని తీసుకోపోయి ఇక్కడ దాన్ని తోలురా పుతూరు కొట్టడం రాజ్య కొడుతుంది ఆకారం వదిలిపెట్టి ఓంకార శబ్దంతో ఆడి అందుతలేదు బిడ్డ వచ్చి అందుకుంటావా అందుకో రేపు అందుకున్నా గానీ ధర్మరావు పెట్ల మొక్కని గుడి లేదు ముడి గుండె లేదు సేను లేక బాయనే గుడి గాడికి వచ్చనా
భగవంతుని పోలి చేసినాడు ఆ కారణ కన్నీరు కాళ్ళైతే వరదల కన్నీరు వరదలైతుంది భార్య భర్తల కన్నీరు గుళ్ళకు దారగడ్డనే అమ్మా భార్య కన్నీరు కాదని రామయ్యో భగవంతుని పూజలు చేస్తారమ్మా బలపడ వైకుంఠం దాపడ బ్రహ్మాండం ఉన్నట్టు మైసత్తి కొండ మీద కూర్చున్న భగవంతునికైనా గంట లేకమంటేనే భగవంతుని ఏగని గంటలు ఏముతానే మోగని గంటలు మోగుతానే నంది లేకలు కొట్టి నాగన్న ముసులు కొట్టి కదలు కదలు అంటే కైలాసం కదిలాడుతున్నదమ్మా గట్టు మీద ఉన్న చెట్టు చెట్టు మీద ఉన్న పక్షి దాని భగవంతుడు ఒకసారి దేవదంగం అయ్యి కనుక ఏమి కల్లా కలిగమంత కలవాలని చూసారమ్మా లోకనగరంలో కనుక వాళ్ళ బుద్ధిగల్ల పట్నం పేదగల్ల పట్నం కనుక ఏమి ధర్మంగపురి నగరాన్ని పరిపాలన చేసేవాడు రాజు తురిశంగ మహారాజునైనా అక్కడి తల్లి గుణ సుందరి దేవి కనుకనేవి నా పాడబడ్డ గుళ్ళ ప్రాణతంసు పట్టలే బంగారం లేక వచ్చిర్రా ధనము లేక వచ్చిర్రా ధాన్యము లేక వచ్చేనా తల్లి గర్భాన అమ్మాని పిలువ ఆడిపాల లేదు నాన్నని పిలువ మొగ చిన్ని బాలుడు లేదు కనుక ఏమి కాయని పుయ్యని చెట్టు భూమి మీద ఉండరాదు కనిపించిన అడవి భూమికి బరవన్నారమ్మ నిండని పంటని సిరి ఉండేందుకు లేకెందుకు అంటారు కనుక కనిపించిన ఆడది భూమి మీద ఉండేందుకు లేకెందుకు అంటే ఆ తల్లి గుణసుందరి దేవినైనా త్రిలోకం నడిచిరు నరలోకం పృథివిలో ఉన్న పుణ్యక్షేత్రాలు సేవించిరు నా పాడుబడ్డ గుల్లగల్లకచ్చి ప్రాణ తపసు పట్టేనమ్మా మరి ఆ తల్లి గర్భవాసం సంతాన బలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగ దృష్టిని చూస్తే తల్లి గర్భాన్ని ఒక పాపం పట్టుకొని పీడిస్తుంది అతిగతి చెప్పినోని కాని భగవంతుడు దేవతంగం అయ్యనైనా నరుణ్ణి నమ్మినోడు నష్టపోతాడు భగవంతుని నమ్మినోనికి బాధలు లేవన్నాయనమ్మా తల్లికి కనుక నేమి ఆ కష్టకాలం చెప్పి వస్తారని భగవంతుడు దేవతంగం అయ్యనైనా నీ పానం జాగ్రత్త బిడ్డ జ్వరం వచ్చినట్టుంది.
భార్య భర్తలు 7 పోతులాయే 7 మాపులాయనే అమ్మా కింది వేటి శ్రీపాల మీది పెట్టి ఆకారం వదిలిపెట్టి ఓంకార శబ్దంతో పోయి ఎత్త గనగన గనగన గంట నాదం శివనంది పెట్టింది ఎవరయ్యా మీరు